తెలంగాణలో విజృంభిస్తున్న హెచ్ఐవి, పెరుగుతున్న కొత్త కేసులు, మరణాలు. 2024-25లో 3022 కొత్త కేసులు, 3035 మరణాలు. ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తం 1.25 లక్షల పేషెంట్లు. అత్యధిక కేసులున్న 6వ రాష్ట్రంగా తెలంగాణ, 2వ స్థానంలో ఏపీ. అమ్మా, ఏపీలో ఎక్కువ ఉన్నాయంటనే. 2024లో హెచ్ఐవి పేషెంట్ల సంఖ్య మహారాష్ట్ర 3,68,000 ఉంటే, ఏపీ 2,76,000 ఉంటే, కర్ణాటక 2,32,000 ఉంటే, తమిళనాడు 1,58,000 ఉంటే, ఉత్తరప్రదేశ్ 1,47,000 ఉంది. ఉత్తరప్రదేశే బెస్ట్ ఉన్నట్టుంది, పెద్ద రాష్ట్రం అది ఉత్తరప్రదేశ్లోనే తక్కువ ఉంది. తెలంగాణ చిన్న రాష్ట్రమైనా ఎక్కువనే ఉంది. తెలంగాణలో 1,25,000 ఉన్నారు. గుజరాత్లో 1,04,000, బీహార్లో 1,00,000 ఉంది. 2024లో హెచ్ఐవి మరణాలు మహారాష్ట్రలో 6,858 మంది చనిపోతే, కర్ణాటకలో 5,675 మంది, ఏపీలో 4,364 మంది, తెలంగాణలో 3,035 మంది చనిపోయారు హెచ్ఐవి. తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి సైలెంట్గా విజృంభిస్తున్నది. గత 5 ఏళ్లుగా గణనీయంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకున్నా తెలంగాణలో కేసులు, మరణాలు అధికంగా రిపోర్ట్ అవుతున్నాయి. 3,035 మరణాలతో దేశంలో తెలంగాణ 4వ స్థానంలో నిలవగా, 2024-25లో 1,25,000 మంది హెచ్ఐవి పేషెంట్లతో 6వ స్థానంలో ఉన్నది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉన్నప్పటికీ గత 5 ఏళ్ల వివరాలు పరిశీలిస్తే అక్కడ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానాలు ఇచ్చారు. తెలంగాణలో పైకి, ఏపీలో తగ్గుముఖం. మనకు హైదరాబాద్ ఉన్న తర్వాత అన్ని పైకే పోతుంది. మింగిల్స్తో పోతే హెచ్ఐవీలు రాకపోతే ఏమైతే. తెలంగాణలో 2024-2025లో 1,25,383 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఈ సంఖ్య పెరుగుతూ రావడం ఆందోళనకరంగా ఉన్నది. తెలంగాణలో 2020-21లో 1,06,383 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉండగా, 2021-22లో 1,09,274 మంది పేషెంట్లు, 2022-23లో 1,14,077 మంది, 2023-24లో 1,20,633, 2024-25లో 1,25,383 మంది పేషెంట్లు ఉన్నారు. కొత్త కేసులు పెరుగుతూ వచ్చాయి. తెలంగాణలో 2020లో 2,559 కొత్త కేసులు, 2021లో 2,007, 2022లో 1,947 కొత్త కేసులు, 2023లో 2,962 కొత్త కేసులు, 2024లో 3,022 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు పెరుగుతూ వచ్చాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతూ వస్తున్నది. తెలంగాణలో 2020లో 1,523 మంది చచ్చిపోయినా, ఓన్లీ ఎయిడ్స్తో. తెలంగాణలో 2021లో 1,755 మంది చచ్చిపోయారు. 2022లో 2,369 మంది చచ్చిపోతే, 2023లో 2,816 మంది, 2024లో 3,035 మంది హెచ్ఐవితో మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2020-21లో మొత్తం కేసులు 2,61,302 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉండగా, 2024-25కు ఈ సంఖ్య 2,76,633గా ఉంది. కొత్త కేసులు 2020లో 2,255 నమోదవగా, 2024లో 2,868 రిపోర్ట్ అయ్యాయి. ఏపీలో 2020లో 7,074 మంది మరణించగా, 2021లో 9,186 మంది, 2022లో ఈ అన్ని మరణించిళ్ళు మంచిగానే ఉన్నది. కానీ హెచ్ఐవి ఎట్లా వస్తుంది, హెచ్ఐవి రావడానికి కారణాలు ఏంది, హెచ్ఐవి రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఒక అవగాహన కార్యక్రమాలు జరగాలి స్కూళ్ళ నుంచి. అది జరగట్లేదు. అంటే మనం నిత్య జీవితంలో ఏం జరగాలో స్కూల్ దశలో అవి జరగట్లేదు. ఎవడో అక్బర్, ఎవడో బాబర్ మన దేవాలయాలను కూలగొట్టి మన దేశాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర ఇప్పటికీ గదే అక్బర్ బాబర్లు అనుకుని చదువుకుంటున్నాం. అసలు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, పిల్లలకి ఏం ఎడ్యుకేషన్ చేస్తున్నాం అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ దేశంలో మారతలేదు, రాష్ట్రంలో మారతలేదు. అవగాహన కార్యక్రమాలు అనేది చాలా ముఖ్యం. జర ఓకండ్రా నాయన అటు ఇటు.